తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉచిత ఇసుక విధానంను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సందర్భంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో ఇసుక ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్న సీఎం చంద్రబాబుకి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. నిన్నటి రోజున ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తూ జీవో నెంబర్ 43ని మా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మా ఎన్డీఏ ప్రభుత్వం ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. పేదలకి అండగా నిలబడాలి, ఉచితంగా ఇసుక ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ఈ పాలసీ విధానం ప్రవేశపెట్టింది. వారి అందరికీ కూడా గౌరవనీయులు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మోదీ గారికి అందరికీ మా నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గత 5 ఏళ్ల కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుకని దాదాపు 50,000 కోట్లు దాదాపుగా దోచుకోవడం జరిగింది. పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి కూడా భయపడిపోయి సగం నిర్మాణాల్లో కూడా ఆపేయడం జరిగింది. నిర్మాణ రంగం అన్నది గత 5 ఏళ్లుగా కుదేళ్ళు అయిపోయింది. గృహ నిర్మాణ మంజూరు 5 లక్షలు అయితే ఇసుక కొనడానికే దాదాపు 3 లక్షలు అవ్వడం జరిగి వారందరూ భయపడిపోయి ఇళ్ల నిర్మాణాన్ని ఎక్కడికక్కడ ఆపేశారు. ఈ పరిస్థితి చూసి, ఇసుక దోపిడీని చూసి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెల రోజుల్లోనే దాన్ని అమలు చేయడం అన్నది చూస్తుంటేనే మా ఎన్డీఏ కూటమికి పేద ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా ఈ దోపిడీని అణిచేయాలి, పేద ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైకోర్టు, సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ వారందరి పర్యవేక్షణ ఆధారంలో నియమాలకి కట్టుబడి రేపు రాబోయే కాలంలో ఇది పూర్తి స్థాయిలో ఇది అమలు చేస్తారు. వారందరి పర్యవేక్షణ అధికారులు, పర్యావరణ అధికారుల ఆధ్వర్యంలో ఇవన్నిటికో సక్రమంగా ప్రతి ఒక్కరికి ఉచిత ఇసుక అందజేసేలాగా చేయడం అన్నది మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఖచ్చితంగా అది రాబోయే కాలంలో అమలు చేస్తారు, అమలు జరుగుతుందని కూడా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. చాలా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువ, అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవనోపాధి కొనసాగిస్తుంటారు. గత 5 ఏళ్ల కాలంలో ఒక్కటి కూడా కాలువల మరమ్మతులు, పూడికతీతలు అన్నది ఒక్కటి కూడా జరగలేదు. దీనివల్ల ఎంతో ఇబ్బంది పడుతూ రైతులు వారి నీరు అందక ఎన్నో ఇబ్బందులు గురయ్యారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 5 ఏళ్ల కాలంలో జరగని పూడికతీత పనులు ఇవన్నీ కూడా మేము ఎక్కువగా ఈ వ్యవసాయ ఆధారిత కుటుంబం మీద ఈ ప్రతిపాటు నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా ఆధారపడి ఉండడం వల్ల మేము మొట్టమొదటిగా రిప్రజెంటేషన్ కూడా ఎక్కువ వీటి మరమ్మతుల గురించి, ప్రాజెక్టులు మెయింటెనెన్స్ గురించి, వీటిలన్నిటి గురించి ఇవ్వడం జరిగింది. వారు కూడా, ప్రభుత్వం కూడా దీని మీద ఎక్కువ శ్రద్ధ చూపించి మొట్టమొదటిగా నేను కూడా అధికారిక కార్యక్రమంలో ఈరోజు ఈ పూడికతీత పనులు ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా తొందరగా ఈ పనులు పూర్తి చేయమని అధికారులకు ఆదేశించాం. దగ్గర ఒక 2-3 రోజుల్లో కూడా ప్రాజెక్ట్ అది నిండి తెమరాజ్ చెరువుకు నీరు వచ్చి ఇవన్నిటిని పారేలాగా చేయాలని చెప్పి మేము ఆదేశం జరిగింది. వారు కూడా ఇప్పుడు ప్రారంభించారు. ఇదంతా కూడా రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. గత 5 ఏళ్ల కాలంలో వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారో వాటిలన్నిటిని తొలగించి మేము రాబోయే కాలంలో ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలకు అన్నిటిలోని అన్ని రంగాల వారికి అండగా నిలబడతామని మరొక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు రానున్న 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ట్యాంకర్, డబుల్ డెక్కర్ బస్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్ చాలాసార్లు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది ప్రయాణికులు మరణించగా 19 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రదేశంలో మృతదేహాలు కుప్పలుగా పడ్డాయి. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. రష్యా తర్వాత ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రియా చేరుకున్నారు. రాజధాని వియన్నాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. నిజానికి 41 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించారు. గతంలో 1983లో ఇందిరాగాంధీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు. వియన్నా విమానాశ్రయంలో ప్రధాని మోడీకి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. అనంతరం మోడీ హోటల్ రిడ్జ్ కార్ల్టన్ చేరుకున్నారు. హోటల్కు చేరుకున్న తర్వాత ప్రధాని భారతీయ ప్రజలను కలుసుకున్నారు. హోటల్లో ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు వందే మాతరం ట్యూన్ వినిపించారు. ఈ ట్యూన్తో వియన్నా ప్రతిధ్వనించింది.
దక్షిణ గాజాలోని పాలస్తీనా భూభాగంలోని పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి చేసి సుమారు 19 మందిని హతమార్చింది. అదే సమయంలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. వలస వెళ్లిన పాలస్తీనియన్లు పాఠశాలను తమ ఆశ్రయంగా చేసుకున్నారు. 4 రోజుల వ్యవధిలో ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇది వరుసగా 4వసారి. అయితే ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ నుండి ఎలాంటి సమాచారం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పథకాల అమలుకు బ్యాంకర్లు సహకరించాలి. డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్లదే కీలక పాత్ర అని వ్యాఖ్యానించిన సీఎం చంద్రబాబు. 2027 పుష్కరాల నాటికి గోదావరి రివర్ ఫ్రంట్ సుందరీకరిస్తాం. రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామన్న మంత్రి కందుల దుర్గేష్. వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల భారీ కుంభకోణం జరిగింది. సిఐడితో విచారణ జరిపించాలంటూ డీజీపీకి టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫిర్యాదు. ఆస్ట్రియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం. రాజధాని వియన్నాలో మారుమోగిన వందే మాతరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.